నమస్తే అండి, నేను లలిత. వెల్కమ్ టు ట్రేడ్ విత్ లలిత. ఈరోజు నిఫ్టీ 50 ఎక్స్పైరీ. ఈరోజు నేను ఒక ట్రేడ్ మాత్రమే తీసుకున్నా. ఆ ట్రేడ్ ఎక్కడ తీసుకున్నానో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అలాగే ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఈరోజు ఓపెనింగ్ వచ్చేసి 25,511 దగ్గర ఓపెన్ అయింది. క్లోజింగ్ వచ్చేసి 25,355 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వచ్చింది. ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుందాం. మనకి నిన్న ఇక్కడ 25,550 దగ్గర నుండి సెల్లింగ్ స్టార్ట్ అయింది. ఇంకా దాని తర్వాత అది బ్రేక్ అవ్వలేదు ఈరోజు కూడా. ఓకే, ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ నుండి మళ్ళీ రిజెక్షన్ వచ్చింది మనకి. ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు 2 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి నేను ఎక్కడ తీసుకున్నానో అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, నా ఎంట్రీ వచ్చేసి ఈ పాయింట్లో తీసుకున్నా. నేను 9:39కి నేను ట్రేడ్ తీసుకున్నా. ఓకే, మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ ప్లేస్లో నేను ట్రేడ్ తీసుకున్నా. నా స్టాప్ లాస్ వచ్చేసి ఈ ముందు క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, దాని హై. ఓకే, నా టార్గెట్ ఇక్కడ వరకు అని ఉండే, అంటే 25,400 దగ్గర నేను తీసుకునే టైంకి పుట్ రైటర్ స్ట్రాంగ్గా ఉండే, అందుకని నేను అక్కడ వరకు టార్గెట్ పెట్టుకున్నా. మీకు ఒకసారి రీప్లే చేసి చూపిస్తా నేను ఏ పాయింట్లో పెట్టా, ఎలా మూవ్ అయింది అని. ఓకే, ప్లే చేస్తున్నా. ఇక్కడ మళ్ళీ 20 దగ్గరికి వెళ్ళి సపోర్ట్ తీసుకొని గ్రీన్ క్యాండిల్ ఎలిమినేట్ చేస్తున్న రెడ్ క్యాండిల్లో కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు, ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు, అప్పుడు ఇంకా స్టాప్ లాస్ ఇంకా తక్కువ అవుతుండే. ఓకే, ఈ పాయింట్లో నేను ఎగ్జిట్ అయినా. ఓకే, ఈ పాయింట్కి వచ్చినాక నేను ఎగ్జిట్ అయినా. నా ఎగ్జిట్ టైం వచ్చేసి 10:14. నేను ట్రేడ్ తీసుకున్న ప్రీమియం వచ్చేసి 25,550 పుట్. టైం వచ్చేసి 9:39. 1 లాట్తో ట్రేడ్ తీసుకున్నా. ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 121.75. ఓకే, దానికి ఎస్ఎల్ నేను 101.25 పెట్టుకున్నా. అయితే నా టార్గెట్ 161 ఉండాలి, బట్ అది 153 దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయినా. అంటే నేను 160 వరకు వెయిట్ చేసిన, అక్కడ మళ్ళీ ఇక్కడ వరకు నేను వెయిట్ చేసిన. ఇక్కడ క్రాస్ అవుతుంది అని చెప్పేసి, క్రాస్ అవుతుందేమో ఇంకెక్కువ మూమెంట్ వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేసిన. ఆ లోపు ఇంకా అది విక్కేసి పైకి వచ్చేసింది. అక్కడ నేను 153.30 దగ్గర ఎగ్జిట్ అయిపోయినా. టైం వచ్చేసి 10:14కి నేను ఎగ్జిట్ అయిపోయినా. ఇందులో ఆల్మోస్ట్ నేను 40 మినిట్స్ హోల్డ్ చేసిన ఈ ట్రేడ్ని. ఈ ప్లేస్లో ట్రేడ్ తీసుకున్నా అని చెప్పిన కదా 2 మినిట్స్ టైం ఫ్రేమ్లో. దీన్నే సేమ్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా మీకు ఒకసారి చూపిస్తా. సేమ్ అదే సెటప్ ఇక్కడ కూడా వచ్చింది. ఇక్కడ 200 స్ట్రైట్గా ఉంది, ఇక్కడ 20 SMA డౌన్కు ఉంది. అదే సేమ్ 20 SMA దగ్గర గ్రీన్ క్యాండిల్ ఎలిమినేట్ చేస్తున్న రెడ్ క్యాండిల్ కూడా వచ్చింది. సెటప్ ఎక్కడైనా 15 మినిట్స్లో అయినా, 5 మినిట్స్లోనైనా, 2 మినిట్స్లోనైనా, ఎక్కడైనా కూడా స్ట్రాటజీ ప్రకారం సేమ్ సెటప్పే ఉంటుంది. బట్ మనం తీసుకునే సెటప్ ప్రకారం స్టాప్ లాస్ ఎంత ఉంటుంది, మనం ఎంత స్టాప్ లాస్ని బేర్ చేయగలుగుతాము అనే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. నేను 2 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎందుకు తీసుకుంటా అంటే ఇక్కడ స్టాప్ లాస్ తక్కువ దొరుకుతుంది అని చెప్పేసి నేను తీసుకుంటా. ఒకవేళ నేను ఇప్పుడు నేను ఇక్కడ పెట్టిన కదా, ఈ పాయింట్ మిస్ అయ్యి ఉంటే దీంట్లో నేను పక్కా తీసుకునేదాన్ని. ఇక్కడ ఇంకా నా స్టాప్ లాస్ ఇంకా తక్కువ అయిపోతుంది. ఇక్కడ 9 పాయింట్స్ వచ్చింది ఇంకా నాకు స్టాప్ లాస్. నేను ఇంకా హోల్డ్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకొని వస్తుంది, పైకి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి, అలాగే ఇంకా ఎక్స్పైరీ కదా, ప్రీమియం మెల్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇంకా ఎగ్జిట్ అయిపోయినా. దాని తర్వాత నేను అసలు ట్రేడ్స్ తీసుకోలే. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంకా దాని తర్వాత కూడా ట్రేడ్స్ వచ్చినాయి. ఇక్కడ 20 దగ్గర నుండి రిజెక్షన్ తీసుకొని గ్రీన్ క్యాండిల్ ఎలిమినేట్ చేస్తున్న రెడ్ క్యాండిల్ వచ్చింది. నేను ఇక్కడ చూస్తున్నా, బట్ ట్రేడ్ తీసుకోలేదు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 40 పాయింట్స్ క్యాప్చర్ అయింది, 46 పాయింట్స్, ఇక్కడ 44 పాయింట్స్. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది చూడొచ్చు, ఇందులో కూడా ఆల్మోస్ట్ 42 పాయింట్స్ అలా వచ్చింది. ఓకే, నేను ఇట్లా ట్రేడ్స్ తీసుకునే ముందు 15 మినిట్స్ 5 మినిట్స్ అవన్నీ చెక్ చేసుకుంటా, రిజెక్షన్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి. 2 మినిట్స్లో ట్రేడ్ తీసుకునేటప్పుడు 5 మినిట్స్లో ఏమన్నా ఇంకా రిజెక్షన్ పాయింట్స్ ఉన్నాయా, ఎస్ఎంఏలు టచింగ్లు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అవన్నీ చెక్
చెక్ చేసుకున్న తర్వాతనే నేను ట్రేడ్ తీసుకుంటా. ఈరోజు ఓన్లీ ఇదొక్క ట్రేడ్ మాత్రమే, ఫస్ట్ ట్రేడ్ మాత్రమే తీసుకున్నా. ఇందులో 32 పాయింట్స్ అలా క్యాప్చర్ చేసిన అంతే. ఇంకా దీని తర్వాత ఏం ట్రేడ్ తీసుకోలేదు నేను. ఈవినింగ్ ఏమన్నా 3 o'clock అట్లా ట్రై చేద్దాం అనుకున్నా, కానీ ఇందులో కూడా నేను మిస్ అయిపోయినా, తీసుకోలేదు. ఈ ట్రేడ్ని కూడా తీసుకోలేదు, వదిలేసిన. కాల్ రైటర్స్, పుట్ రైటర్స్ ఎలా చెక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రీమియం చార్ట్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారు, వాల్యూమ్స్ ఎంత ఉన్నాయి, ఐవి చెక్ చేసుకోవడం, ఓఐ చేంజ్ ఇదంతా చెక్ చేసుకోవచ్చు. లేదు ఇంకా ఈజీగా కావాలి అని అంటే ఇక్కడ మీకు ఓఐ ప్రొఫైల్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది కాల్ రైటర్స్. గ్రీన్ కలర్లో ఉండేది పుట్ రైటర్స్. ఇది కాల్ రైటర్స్, ఈ గ్రీన్ కలర్లో ఉండేది పుట్ రైటర్స్. ఇక్కడ 25,400 దగ్గర మనకి కాల్ రైటర్స్ వచ్చేసి 2.32 CR ఉన్నారు. మనకి పుట్ రైటర్స్ వచ్చేసేమో 72.98 lakhs ఉన్నారు. అంటే మనకి ఇక్కడ ఈ ప్లేస్లో పుట్ రైటర్స్ కంటే కాల్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు. మీకు ఒకసారి ఇది చూపిస్తా. ఈ ప్లేస్లో ఇక్కడ నుండి ఈ ప్లేస్లో మనకి 25,400 ప్లేస్లో కాల్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే ఇక్కడికి రాగానే వాళ్ళు సెల్ చేసేస్తారు. మళ్ళీ ఇది ఒక సెల్లింగ్ జోన్. ఇక్కడికి రాగానే మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది. 25,350 దగ్గర మనకి కాల్ రైటర్స్ 95.09 lakhs ఉన్నారు. పుట్ రైటర్స్ వచ్చేసేమో 2.17 CR ఉన్నారు. అంటే మనకి కాల్ రైటర్స్ కంటే పుట్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు. ఈ ప్లేస్కి రాగానే బయింగ్ ప్రెషర్ ఉంటుంది, ఇక్కడనేం సెల్లింగ్ ప్రెషర్ ఉంటుంది, ఇక్కడేం బయింగ్ ప్రెషర్ ఉంటుంది. అంటే మనకి ఈ జోన్ అన్న క్రాస్ అవ్వాలి, ఈ జోన్ అన్న క్రాస్ అవ్వాలి. ఈ జోన్ని క్రాస్ అయింది అనుకోండి, ఈ జోన్ని క్రాస్ అయిన తర్వాత మళ్ళీ మూవ్మెంట్ ఉంటుంది మనకి. లేదు అంటే ఈ జోన్ని క్రాస్ అయినాక మూవ్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఇదే రేంజ్ లో ఉంది అనుకోండి, సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే మీకు ఇక్కడ సెటప్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మీ స్ట్రాటజీ ప్రకారం సెటప్ వచ్చింది. సెటప్ వచ్చినా మీరు ట్రేడ్ తీసుకుందాం అనుకున్నారు అనుకోండి, మీ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. అంటే మీరు స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకురావచ్చు. ఓకే, మీకు ఇక్కడ సెటప్ వచ్చింది అనుకోండి మీ స్ట్రాటజీ ప్రకారం, ఈ ప్లేస్ నుండి మీ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, కాల్ ఓఏ ఎక్కువ ఉంది కదా, మరి పెరగాలి కానీ ఎందుకు తగ్గుతుంది అని అడగొచ్చు. మనం ఇక్కడ సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. వాళ్ళు ఇక్కడ కాల్ని సెల్ చేసిరు, ఇక్కడ పుట్టి సెల్ చేసిరు. ఇప్పుడు ఓఐ చేంజ్, ఓఐ చూసుకునేటప్పుడు మనం సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేసుకోవాలి. ఈ 25,350 క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ జోన్ 25,300 ఉంటుంది. ఈ జోన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు ఉన్నారు, మళ్ళీ సేమ్ పుట్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు. కాల్ రైటర్స్ ఏమో 20.275 lakhs ఉన్నారు. పుట్ రైటర్స్ ఏమో 93.66 lakhs ఉన్నారు. ఓకే, ఇక్కడ క్రాస్ అయిన తర్వాత మీరు ఇక్కడ సెటప్ వస్తే ట్రేడ్ తీసుకోవాలనిపిస్తే మళ్ళీ ఈ పాయింట్, ఈ 25,300 వరకు మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. సేమ్ పైన కూడా అంతే. ఇంకా ఓకే, మీకు ఈ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నా. మీ ట్రేడ్ తీసుకునే ముందు ఎవరైనా ఓఐ చేంజ్ ఎవరు ఎక్కడ ఉన్నారు అదంతా చెక్ చేసుకున్న తర్వాతనే ట్రేడ్ తీసుకోండి. ఒక క్లియర్ కన్ఫర్మేషన్ ఉంటుంది మీకు, ఆ పాయింట్లో అక్కడ రిజెక్షన్ ఉందా లేదా అదంతా ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. ఓకే, ఈరోజు ఎవరెవరు ట్రేడ్స్ తీసుకున్నారు, ఏ పాయింట్లో తీసుకున్నారు కమెంట్ చేయండి. ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేశారో కూడా కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.